అది 1990 సంవత్సరం మే నెల 9వ తారీఖు చిరంజీవి గారు హీరోగా నడిచిన జగదేక వీరుడు అతిలోక సుందరి అనే సినిమా విడుదలైన రోజది. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆ సినిమా వల్ల తక్కిన సక్సెస్ ఊప్లోనే అశ్విని దత్ గారు మరో సినిమాకు ప్లాన్ చేశారు. మనం చిరంజీవి గారితో సినిమాని తీసి బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టాం గదా, అదేవిధంగా బాలయ్యతో కూడా మరో బ్లాక్ బస్టర్ సినిమాని తీయాలి. కథను రెడీ చేసుకోండి, బాలయ్య డేట్స్ను తీసుకునే బాధ్యత నాది అంటూ అశ్విని దత్ గారు చెప్పడంతో రాఘవేంద్రరావు గారు బాలయ్యతో సినిమాని తీసేందుకు రెడీ అయిపోయారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు రాఘవేంద్రరావుకు దర్శకుడైతే యండమూరి వీరేంద్రనాథ్ గారు కథనందించారు. అమరీష్ పూరి గారు విలన్గా నటిస్తే ఇళయరాజా గారు మ్యూజిక్ నందించారు. సేమ్ టు సేమ్ వీళ్ల కాంబినేషనే బాలయ్య సినిమాల్లో ఉండేలా నిర్మాత అశ్విని దత్ గారు విశ్వ ప్రయత్నాలు చేశారు. నిజానికి బాలయ్యతో కూడా ఓ సోషియో ఫ్యాంటసీ సినిమాని తీయాలని అశ్విని దత్ గారు మొదట్లో ప్లాన్ చేసుకున్నారు. కానీ అశ్విని దత్ గారు ఆ సినిమా ఏర్పాట్లలో ఉన్న సమయంలోనే బాలయ్య నుంచి 1991 సంవత్సరంలో ఆదిత్య 369 అనే సినిమా వచ్చింది. ఆ సినిమాలో చరిత్రలోకి గతంలోకి వెళ్లి మరీ శ్రీకృష్ణదేవరాయలుగా బాలయ్యను ప్రేక్షకులకు చూపించడం జరిగింది. ఇప్పుడంటే ఆదిత్య 369 సినిమాను ఈ తరం యువత గొప్పగా చెప్పుకుంటుంది గానీ అప్పట్లో ఈ సినిమా సాధారణ సినీ జనాలకు అంతగా ఎక్కలేదు. ఎబో యావరేజ్ సినిమాగానే ఆ రోజుల్లో ఈ సినిమాకు రిజల్ట్ దక్కింది. ఈ సినిమా రిజల్ట్ను చూసే అశ్విని దత్ గారు మనసును మార్చుకున్నారు. అప్పటికే యండమూరి వీరేంద్రనాథ్ గారు సోషియో ఫ్యాంటసీ కథకు సంబంధించిన లైనప్ను సిద్ధం చేసినా ఆ కథను పూర్తిగా పక్కన పెట్టేశారు. మాస్ ఆడియన్స్లో బాలయ్యకు బాగా ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి కమర్షియల్ సినిమానే ప్లాన్ చేద్దామన్న నిర్ణయానికి వచ్చేశారు. దానికి తోడుగా సెంటిమెంట్ పాళ్లు కూడా కథలో ఉండి తీరాలని ఫిక్స్ అయ్యారు. అయితే తాను కోరుకున్న అంశాలతోనే అప్పటికే సత్యానంద్ గారి దగ్గర ఓ స్టోరీ ఉందని అశ్విని గారికి తెలిసింది. నేరుగా ఆయన్నే పిలిపించి రాఘవేంద్రరావు గారి సమక్షంలోనే ఈ కథను సత్యానంద్ గారు వినిపించారు. అన్నాదమ్ముల సెంటిమెంట్తో విలన్ పాత్రల పరంగానూ ఓ ట్విస్ట్ ఉండేలా, హీరోయిన్ పాత్రకు కూడా ప్రాధాన్యత ఉండేలా, వదిన సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయ్యేలా ఈ కథ ఉందని అశ్విని దత్ గారికి అనిపించింది. రాఘవేంద్రరావు గారికి కూడా ఈ కథ బాగా నచ్చింది. బాలయ్యతో ఇదే కథతో సినిమాని తీసేద్దామని ఇద్దరు ఫిక్స్ అయ్యారు. అయితే సత్యానంద్ గారు రాసిన కథను తీసుకుని స్క్రీన్ ప్లే ఆర్డర్లో రాసే పనిని మాత్రం యండమూరి వీరేంద్రనాథ్ గారికి అప్పగించారు. అలా యండమూరి వారిని కూడా ఈ సినిమాలో భాగం చేసుకుని జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీంను ఈ సినిమాలను రిపీట్ చేయించారు. కథంతా పూర్తయిన తర్వాత బాలయ్య వద్దకు వెళ్లారు. చిరంజీవితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ను కొట్టిన దర్శకుడు కదా, బాలయ్య కూడా కథ విషయంలో పెద్దగా అభ్యంతరాలు పెట్టలేదు. కాకపోతే అన్నయ్య పాత్రలో కాస్త పేరున్న యాక్టర్ని పెడితే బాగుంటుందన్న సజెషన్ మాత్రం బాలయ్య ఇచ్చారు. అవునండి, ఈ సినిమాలో అన్నయ్య పాత్రలో శోభన్ బాబు గారిని అనుకుంటున్నాము, ఆయన్ని వెళ్లి కలిసి కథని చెప్పి ఒప్పిస్తాము అని రాఘవేంద్రరావు గారు అనగానే బాలయ్య విసిపోయారు. శోభన్ బాబు గారు చేస్తారంటారా అని అనుమానంగా అడిగితే ఆయన్ని ఒప్పించే పూచి మాది అంటూ రాఘవేంద్రరావు గారు సమాధానం ఇచ్చారు. ఆయన కూడా కలిస్తే ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ అవుతుందని ఆనాడు రాఘవేంద్రరావు గారు అశ్విని దత్ గారితో పాటుగా చివరకు బాలయ్య గారు కూడా అనుకున్నారులే. కానీ శోభన్ బాబు గారి పాత్రే ఈ సినిమాను దెబ్బతీస్తుందని మాత్రం ఎవ్వరూ ఊహించలేకపోయారు. అప్పటికే సినిమాలను తగ్గించేసి చాలా సెలెక్టివ్గా సినిమాలు చేస్తూ వస్తున్న శోభన్ బాబు గారు సర్పయాగం వంటి కథాబలం ఉన్న సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. అయితే అశ్వమేధం సినిమా కథను ముందే చెప్పారో లేదో గానీ బాలయ్య సినిమాలో నడిచేందుకు శోభన్ బాబు గారు ఒప్పుకున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ గారిచ్చిన ఛాన్స్ల వల్లే కెరీర్లో హీరో స్థాయికి ఎదిగిన శోభన్ బాబు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారి కొడుకు సినిమాలో అన్నయ్యగా నటించండి అంటూ రిక్వెస్ట్ చేస్తే ఆయన కాదనలేకపోయారు. హీరోయిన్లుగా నగ్మా, మీనన్లు సెలెక్ట్ చేసుకున్నారు. మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీం నుంచే బాలయ్య, శోభన్ బాబులతో అశ్వమేధం అనే సినిమా వస్తోందంటూ ఓ ప్రకటన చేసి మరీ సినీ ఇండస్ట్రీలో కాకపుట్టించారు. ఈ సినిమా ప్రారంభోత్సవానికి చిరంజీవి, నాగార్జున గారులు ముఖ్య అతిథులుగా వచ్చారు. అంతేకాదు బాలయ్య గారి క్లోజ్ ఫ్రెండు, ఆనాటి ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ గారు కూడా ఈ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్కు రావడం జరిగింది. మొత్తానికి ఊహించని గెస్టుల నడుమ స్టార్ సెలబ్రేటర్ల సమక్షంలో బాలయ్య, శోభన్ బాబు గార్ల అశ్వమేధన సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. పూర్తి స్క్రిప్ట్ రెడీగా ఉండడంతో త్వరగా ఈ సినిమా షూటింగ్ని కూడా పూర్తి చేసేశారు. 1992 సంవత్సరం మే నెల 7వ తారీఖున బాలయ్య హీరోగా నడిచిన రౌడీ ఇన్స్పెక్టర్ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయితే దాని తర్వాత అదే ఏడి డిసెంబర్ 25వ తారీఖున అశ్వమేధన్ సినిమా రిలీజ్ అయింది. మహిళా ప్రేక్షకులను సెంటిమెంట్తో పిండేయడానికి శోభన్ బాబు గారున్నారు, మాస్ ప్రియులను సాటిస్ఫై చేయడానికి బాలయ్య గారున్నారు, కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం ఒక్కరు కాదు ఏకంగా ఇద్దరు హీరోయిన్లున్నారు. కాబట్టి ఈ అశ్వమేధం సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాయవడం ఖాయమని ఈ సినిమా టీమంతా భారీగా ఆశలు పెట్టుకుంది. వైజయంతి మూవీస్ నుంచి దీనికంటే ముందు వచ్చిన చిరంజీవి గారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రికార్డులను ఈ అశ్వమేధం సినిమా బ్రేక్ చేయడం ఖాయమని కూడా బాలయ్య ఫ్యాన్స్ అంచనాలు పెట్టుకున్నారు. కానీ కట్ చేస్తే సినిమా రిజల్ట్ మాత్రం పూర్తిగా దెబ్బకొట్టేసింది. శోభన్ బాబు గారు ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అవుతారని రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ గారు బలంగా నమ్మారు. కానీ అశ్వమేధం సినిమాలో అన్నయ్య పాత్ర అంత పవర్ఫుల్గా లేదని, శోభన్ బాబు గారి స్థాయికి తగినట్టుగా లేదన్నది సగటు సినీ ప్రియుడి భావన. ఈ సినిమాలో శోభన్ బాబు గారి సీన్లొచ్చినప్పుడు ఆయన అభిమానులు గోలగోల చేశారు. కథ ప్రకారం సెకండ్ హాఫ్లో శోభన్ బాబు గారి పాత్ర ఆత్మహత్య చేసుకుంటుంది.
ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా మొదట్లో శోభన్ బాబు గారిని ఈ సినిమాలో చూపించారు. విలన్లకు మొచ్చమటలు పట్టించిన పోలీసోడుగా కూడా ఆయన్ను చూపించారు. కానీ అంత పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ విలన్లు వేసిన ఎత్తుగొడలకు భరించలేక ఆత్మహత్య చేసుకుంటారని చూపించడమే ఆడియన్స్కు సిల్లీగా అనిపించింది. ఈ సినిమాలో శోభన్ బాబు గారి పాత్ర చనిపోయిన వెంటనే ఈ సినిమా పోయినట్టే అని సగటు సినీ ప్రియులు ఫిక్స్ అయిపోయిన పరిస్థితి. ఆయన పాత్రను కనీసం ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడని చూపించినా సరే సినిమా రిజల్ట్లో తేడా ఉండేదేమో. మరో వాస్తవం ఏమిటంటే మరీ శోభన్ బాబు గారి రేంజ్ హీరో చేయాల్సిన క్యారెక్టర్ కాదది. అన్నయ్య క్యారెక్టర్లో కాస్త పేరున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు చేసినా సరే సినిమా రిజల్ట్లో తేడా ఉండేదేమో. శోభన్ బాబు బాలయ్యల కాంబినేషన్లో సినిమా వస్తోంది కదా అని సినీ ప్రియులు భారీగా అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడుగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా టీం నుంచే ఈ సినిమా వస్తూ ఉండడంతో అంచనాలు మరింత పెరిగాయి. అంతేకాదు అశ్వమేధం అంటూ టైటిల్ పెట్టడంతో ఇది కూడా సోషియో ఫ్యాంటసీ సినిమా ఏమో అని సగటు సినీ ప్రియులు ఓ నిర్ణయానికి వచ్చారు. కానీ ఈ సినిమాలో మాత్రం శోభన్ బాబు గారి క్యారెక్టర్ను చంపేయడం దగ్గర్నుంచి కథ విషయంలో తమ అంచనాలు తప్పవడం వరకు వరుసగా షాకులు తగిలేసరికి అశ్వమేధం సినిమా జనాలకెక్కలేదు. ఈ సినిమాలో అన్నయ్య పాత్రలో నటించిన శోభన్ బాబు గారి పేరు అభిమన్యు, తమ్ముడి పాత్రలో నటించిన బాలకృష్ణ గారి పేరు కిరీటి. పురాణాల ప్రకారం చూసుకుంటే అర్జునుడి కొడుకే అభిమన్యుడు, అర్జునుడికే కిరీటి అనే మారుపేరు కూడా ఉంది. అంటే ఈ పేర్ల ప్రకారం చూసుకుంటే బాలయ్యకు శోభన్ బాబు గారి కొడుగ్గా నటించినట్లెక్క. ఇక్కడ రామ్ భరత్నో రామ్ లక్ష్మణ్లో పేర్లను పెట్టుకున్నా కాస్తో కోస్తో కథా ప్రకారం అర్థవంతంగా ఉండేది. పురాణాలపై బాగా పట్టు ఉన్న దర్శక నిర్మాతలు ఎందుకు ఈ దిశగా ఆలోచించలేదో ఏంటో ఆ సంగతిని పక్కన పెడితే ఈ సినిమాలో ఒకరికి ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పటికీ నగ్మా గారి పాత్రకు మాత్రమే కాస్తో కోస్తో ప్రయారిటీ ఉంటుంది. మీనా గారి పాత్ర కేవలం పాటల కోసమే ఉన్నట్టుగా ఉంటుంది. ఫలితంగా మొదట్లో పర్లేదని టాక్ తెచ్చుకున్నప్పటికీ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ ఆందోళన ఆగ్రహాల ప్రచారాల ఫలితంగా అశ్వమేధం సినిమా ఫ్లాప్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు శోభన్ బాబు గారు సినిమాలనే మానేయాలని నిర్ణయానికి వచ్చేశారు. నిజానికి యంగ్ హీరోల సినిమాల్లో మంచి మంచి రోల్స్ దక్కితే చేద్దాంలే అని ఫిక్స్ అయిపోయే శోభన్ బాబు గారు పలు సినిమాలను ఒప్పుకోవడం జరిగింది. కానీ అశ్వమేధం సినిమా రిజల్ట్ తర్వాత ఇలాంటి సినిమాలు మీరు చెయ్యొద్దంటూ అభిమానుల నుంచి శోభన్ బాబు గారికి లేఖలు వెళ్లాయి. మిమ్మల్ని హీరోగానే చూడాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మిమ్మల్ని చూడలేవంటూ అభిమానుల నుంచి వచ్చిన రెస్పాన్స్ను చూసి ఆ తర్వాత రోజుల్లో ఎన్ని ఆఫర్లొచ్చినా నాగార్జున గారి అన్నమయ్య సినిమాలను, మహేష్ బాబు గారి అధలు సినిమాలను మంచి మంచి పాత్రలు ఆయన వెతుక్కుంటూ వచ్చినా శోభన్ బాబు గారు నో చెప్పేశారు. మీరు ఎన్ని కోట్లిచ్చినా సరే నేను సినిమాలు చేయనంటూ ఆఫర్లు ఇచ్చేందుకు వచ్చిన వారిని వెనక్కి తిరిగి పంపించేశారు. 1992 సంవత్సరంలో అశ్వమేధం సినిమా వస్తే ఆ తర్వాత కేవలం 6 సినిమాల్లో మాత్రమే నటించి నటనకు శోభన్ బాబు గారు గుడ్ బై చెప్పేశారు. ఆ సంగతిని పక్కన పెడితే ఆ తర్వాత రోజుల్లో ఈ సినిమా రిజల్ట్ గురించి అశ్విని దత్ గారు ఎలాంటి భేషజాలు లేకుండా రియాక్ట్ అయ్యారు. అశ్వమేధం సినిమా హిట్ అవుతుందని అనుకున్నాం, కానీ ఈ సినిమా వల్ల నాకు డబ్బులు పోయాయి, దీనివల్ల పోయిన డబ్బును శుభలగ్నం సినిమా ద్వారా సంపాదించానంటూ అశ్విని దత్ గారే చాలా ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఇక చివరిగా ఒక మాట, బాలయ్య అభిమానులకు రాఘవేంద్రరావు గారంటే ఇప్పటికీ కూడా కాస్త కోపమే. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున గారులతో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు తీసిన రాఘవేంద్రరావు గారు బాలయ్యతో మాత్రం ఆ రేంజ్ హిట్లను సాధించలేదు. బాలయ్యతో కనుక రాఘవేంద్రరావు గారు సినిమాను తీస్తే అది కాస్త యావరేజ్ సినిమాగానూ ఎబో యావరేజ్ సినిమాగానూ నిలవడం పక్కా. కొన్ని సినిమాలైతే డిజాస్టర్లుగా కూడా మిగిలాయి. మా హీరోకు కావాలనే రాఘవేంద్రరావు ఫ్లాప్ సినిమాని ఇస్తున్నాడంటూ ఆయనపై బాలయ్య అభిమానులు ఆగ్రహాన్ని పెంచుకున్న రోజులవి. అశ్వమేధం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత రాజశేఖర్తో అల్లరిపిపిడి సినిమాని తీస్తే సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఎన్టీఆర్, మోహన్ బాబు గారులతో మేజర్ చంద్రకాంత్ సినిమాని తీస్తే అది కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మేజర్ చంద్రకాంత్ సినిమా విజయోత్సవ వేడుకల్లో బాలయ్య అభిమానులు రాఘవేంద్రరావుపై ఫైర్ అయ్యారు. మా హీరో అంటే మీకెందుకంత కోపం అంటూ నిలదీశారు. కావాలని మా హీరో బాలయ్యతో ఫ్లాప్ సినిమాలను తీస్తున్నామంటూ మండిపడ్డారు. ఓ దశలో కొట్టేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే పరిస్థితిని గమనించిన మోహన్ బాబు గారు బాలయ్య అభిమానులను శాంతపరిచి రాఘవేంద్రరావు గారిని అక్కడి నుంచి తప్పించారు. ఈ ఘటన ఎఫెక్ట్ వల్లే అనుకుంటా 1992లో అశ్వమేధం సినిమా వచ్చిన తర్వాత బాలయ్యతో రాఘవేంద్రరావు గారు ఏకంగా 16 ఏళ్ల పాటు సినిమాలను తీయలేదు. సరిగ్గా 2008 సంవత్సరంలో పాండురంగుడు అనే సినిమాని అనౌన్స్ చేశారు. నాగార్జునతో శ్రీరామదాసు, అన్నమయ్య సినిమాలను తీశారు గదా, అలాగే బాలయ్యతో పాండురంగుడు అనే భక్తిరస చిత్రమని వీళ్ళిద్దరి కాంబినేషన్లో హిట్ను అందుకుంటుందేమో అని బాలయ్య అభిమానులు ఆశిస్తే ఆ సినిమా కూడా దెబ్బకొట్టేసింది. భక్తి కాస్త దారితప్పి రక్తిరహస్య చిత్రంగా రూపుదిద్దుకుని పాండురంగుడు సినిమా కూడా అట్టర్ ఫ్లాపై కూర్చుంది. ఆ తర్వాత మళ్లీ వీళ్ళిద్దరి కాంబినేషన్ అనేది మాటే లేకుండా పోయింది. ఇదండి బాలయ్య, శోభన్ బాబు గారి కాంబినేషన్లో రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో అశ్విని దత్ గారి నిర్మాతగా వ్యవహరించిన అశ్వమేధం సినిమా తెరవెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చుతుందని ఆశిస్తూ ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇట్లు మీ నరేందర్.